తెలంగాణ ప్రజల చూపే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా అందరి దృష్టి కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక ఆతృత, యాంగ్జైటీ ప్రతి ఒక్కరిలో ఈరోజు తెలంగాణ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరిలో కూడా చూస్తూ ఉన్నాం. మరి మునుగోడు ఉప ఎన్నికల్లో ఈరోజు అసలు ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ పార్టీకి అంటే ఉప ఎన్నిక వచ్చేంత ఎక్కడైనా ఉప ఎన్నిక ఉంటే తప్ప అభివృద్ధి గుర్తుకు రాదు. ఉప ఎన్నికలు అప్పుడే వాళ్ళకి అభివృద్ధి గుర్తుకు వస్తాయి, అంతకుముందు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు గుర్తుకు వస్తాయి. ఎన్నికలు అంటేనే, ఎన్నికలు ఉంటేనే వాళ్ళకు ప్రజల కోసం ఇచ్చిన హామీలు గుర్తొస్తాయి, చేయాల్సిన అభివృద్ధి గుర్తొస్తుంది. ఈరోజు మునుగోడులో అదే తంతు మనం చూస్తున్నాం. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ప్రజలకు ఎంపికైన నాటి, తన ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి పూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెవిన వేసుకోకపోవడం, ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్లు ఇద్దామన్నా కూడా సమయం ఇవ్వకపోవడం, దాంతో ఈ ప్రాంతం పైన పూర్తిగా నిర్లక్ష్యం వహించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగితే అక్కడ మాత్రమే అభివృద్ధి జరుగుతుందనేటటువంటిది మనం అందరం చూసినాం కూడా. దుబ్బాక ఉప ఎన్నికల్లో కానీ, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కానీ, అక్కడ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కానీ, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కానీ ఉప ఎన్నిక ఉంటే అక్కడికి గొర్రెలు వస్తాయి, అక్కడికి పెన్షన్లు వస్తాయి, అక్కడికి బర్రెలు వస్తాయి. ఆ పథకం అక్కడ ఏవి డెవలప్మెంట్ పరంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది ఇచ్చి మర్చిపోయినా అవన్నీ గుర్తు వస్తాయి. ఈరోజు హుజూరాబాద్ ఎన్నికల్లో మనం చూసిన లాస్ట్ ఉప ఎన్నిక, పోయిన సంవత్సరం ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు అనేటటువంటి కొత్త పథకం తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి గారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడం మర్చిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ ఎన్నికలతో దళిత బంధు అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొచ్చి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాడు. దళిత కుటుంబాలలో కూడా ఉద్యోగులకు కూడా, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఫ్రీగా 10 లక్షలు ఇస్తా అన్నాడు వాళ్ళ కుటుంబాల్లో కూడా. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఓట్ల కోసం ఏదైనా, ఎన్ని అబద్ధాలైనా చెప్పేటటువంటి విధంగా, ఎన్నైనా అబద్ధాలు చెప్పాలి, తను ఎన్నికలు గెలవాలి అనేటటువంటి ఒక పద్ధతికి అలవాటు పడినటువంటి కేసీఆర్ గారు మరి మునుగోడు ఎన్నికలు వచ్చే వరకు గిరిజన బంధు పథకం అనౌన్స్ చేసిండు. 57 ఏళ్లకు నిండినటువంటి పెన్షన్లు వారికి అందరికీ కూడా పెన్షన్లు ఇస్తా అన్నటువంటి కేసీఆర్ గారు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి కేసీఆర్ గారు 2022 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటిదాకా 57 ఏళ్ళు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు. మునుగోడు ఎన్నిక వచ్చినందుకు వాళ్ళకి పెన్షన్లు వచ్చేసినాయి. మునుగోడు ఎన్నిక సందర్భంగా 57 ఏళ్ళు నిన్న వాళ్ళకి అందరికీ ఈరోజు మునుగోడులో పెన్షన్ల డబ్బులు పంచిర్రు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మటుకు ఎక్కడ కూడా 57 ఏళ్ళు నిన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు. వాళ్ళకేమో కేవలం ప్రొసీడింగ్ కాపీలు, కాగితాలు ఇచ్చింది మీకు పెన్షన్ శాంక్షన్ అయ్యిందని, కానీ వాళ్ళకి ఎక్కడ డబ్బులు ఇవ్వలేదు. అంటే ఈరోజు కేవలం ఎన్నికల కోసం ఎన్ని డ్రామాలైనా, ఎన్ని నాటకాలైనా, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడేటటువంటి నైజం టీఆర్ఎస్ పార్టీ నాయకులది. ఇన్నాళ్ళు ఇక్కడ మునుగోడును పట్టించుకోలేదు. కానీ గతంలో 2014 నుంచి 18 వరకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి గతంలో ఇక్కడ ఎమ్మెల్యే. ఆయన 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఈ మునుగోడును చూస్తే, ఎక్కడైనా చూస్తే, ఏ గ్రామానికి వెళ్ళినా చూస్తే అభివృద్ధి అనేది కళ్ళకే కనరాదు. రోడ్లు లేవు, రోడ్ల పరిస్థితి అధ్వాన్నం, బీద వాళ్ళకి ఎంతోమందికి ఇండ్లు లేవు, గుడిసెల్లో ఉంటున్నారు, చాలా దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎక్కడ కూడా ఇండ్లు లేవు. మనకి ఎవ్వరికి కూడా 2 బెడ్రూమ్ల ఇండ్లు రాలే, ఏ ఊర్లో ఇండ్లు కట్టియలే. మరి నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే వచ్చేంత వరకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ప్రకటించిన 2018 మేనిఫెస్టోలో. మరి ఇప్పటిదాకా 4 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఏ ఊర్లో ఏ ఒక్క నిరుద్యోగికి ఈరోజు 3016 రూపాయల నిరుద్యోగ భృతి అందలేదు. 2 బెడ్రూమ్ల ఇండ్లు లేవు, నిరుద్యోగ భృతి లేదు.
కానీ ప్రజలను ఆకట్టుకున్నటువంటి పథకాల మీద పథకాల పేర్లు చెప్తాడు, లక్షల రూపాయలు ఉచితంగా అనేటటువంటి ప్రకటనలు చేస్తాడు. ఈరోజు దళిత బంధు అనేటటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా దళిత బంధు పేరు మీద ఈరోజు ఈయనకు వచ్చింది రేపు నాకు వస్తుందనేటటువంటి ఆశతోన దళితుల ఓట్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్ద మోసగాడు కేసీఆర్ గారు. ఇక ఇప్పుడు దత్తు తీసుకుంటారట. కేటీఆర్ గారు వచ్చి మునుగోడును దత్తు తీసుకుంటారట. అయ్యా అధికారంలో మీరే ఉన్నారు, సిగ్గుందానయ్యా మీకు దత్తు తీసుకుంటామని మాట చెప్పడానికి? అధికారంలో ఉన్నది మీరే, గతంలో ఉన్నది ఇక్కడ మీ ఎమ్మెల్యేనే. మరి గతంలో మీ ఎమ్మెల్యే ఉండి ఎందుకు చేయలేదు? మరి ఈ మూడున్నర సంవత్సరం దాదాపు 4 ఏళ్లుగా వస్తుంది, ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి పైన మీరు వివక్ష చూపించిండ్రు? మరి ఇప్పుడు దత్తు తీసుకుంటా అనడానికి కారణం ఏంది? అంటే ఎన్నికలు వస్తేనే మీరు ప్రకటనలు అనేటివి ప్రజలను ఆకట్టుకునికే చేస్తారా, ఓట్ల కోసం చేస్తారా, చిత్తశుద్ధితోనే చేస్తారా? ఇంతవరకు కేటీఆర్ గారు ఎన్ని నియోజకవర్గాలు దత్తు తీసుకున్నారు? ఆ నియోజకవర్గాలను పోయి ఒకసారి చూసి వస్తాం ఏమేం చేసిండు. ఎక్కడికి పోతే అక్కడ దత్తు తీసుకుంటామని చెప్పేది వీళ్ళకు చాలా, అంటే మాటలంటే ఎక్కడ పోయినా అక్కడ దత్తు తీసుకుంటామని చెప్పేది వీళ్ళకు ఒక ఊతపదం అయిపోయింది దత్తు అనేది. ఈరోజు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకా చెప్తున్నాడు ఆయన 18,000 కోట్ల కట్ట రాజగోపాల్ గారు కాంట్రాక్టు కోసం బీజేపీలో చేరిండని. 18,000 కోట్లు వచ్చేసినాయి రాజగోపాల్ రెడ్డికి అని చెప్తున్నాడు. అయ్యా కేటీఆర్ గారు, నేను అడుగుతా ఉన్న ఒకటే ప్రశ్న, రాజగోపాల్ రెడ్డి గారు కాంట్రాక్ట్ తీసుకున్నారా, తీసుకోలేదా? 18,000 కోట్ల కాంట్రాక్ట్ వస్తే ఎన్ని పైసలు వస్తాయి, ఎన్ని పైసలు ఎన్నేళ్ళు వస్తుంది, ఎన్నేళ్ళు పని చేయాలి, అవన్నీ పక్కన పెడితే నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కాళేశ్వరంని కట్టింది 1,20,000 కోట్లతో కాళేశ్వరం కట్టిండ్రు. 1,20,000 కోట్లు మీరు వెనకేసుకున్నారు కదా. ఆ 1,20,000 కోట్లు మీరు తిన్నారు కదా, మీరు మీ కుటుంబము. పాలమూరు రంగారెడ్డి 60,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి 60,000 కోట్లు మీరు తిన్నారు కదా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అవొక 1,00,000 కోట్లు అవి మీరు తిన్నారు కదా. ఇవి కాకుండా అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో 1,000 కోట్ల ప్రాజెక్టు మీరు తిన్నారు కదా. అది కాకుండా ధరణి పేరు మీద మొత్తం కంప్లీట్ మా పాలమూరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లా ఆ జిల్లాను వదిలిపెట్టకుండా తెలంగాణ రాష్ట్రం అంతా ధరణి పేరు మీద ఎన్ని లక్షల ఎకరాలు మీరు కబ్జా పెట్టిండ్రు, ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు మీ కబంధ హస్తాలో చిక్కుకుపోయినాయి, ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు పేదవాళ్ళ యొక్క భూములు ఈరోజు మీ పరమవుతున్నాయి. మరి దీనికి మీరు జవాబు చెప్పగలరా కేటీఆర్ గారు అని అడుగుతా ఉన్నా నేను. మొత్తం దోపిడీకి అలవాటైనటువంటి మీరు దోపిడీ చేయడం, రాష్ట్రాన్ని దోచుకోవడం, అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకోవడమే కాదు రాష్ట్రంలో ఉన్న భూములు కూడా దోచుకోవడం, లక్షల కోట్లకు అధిపతులైనటువంటి మీరు మీ ఆధిపత్యాన్ని లక్షల కోట్ల నుంచి ఇంకా ఎన్నెన్ని లక్షల కోట్లకు పెంచుకోవాలనో ఈరోజు మునుగోడులో ఈరోజు పెద్ద ఎత్తున పూర్తి ధన ప్రభావం, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మందు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఉన్న మందంతా మునుగోడులోనే పారుతుందా అనేటటువంటి విధంగా ఉంది మునుగోడు పరిస్థితి. చిన్న చిన్న పిల్లలని తాగుబోతుల్ని చేస్తున్నారు కేసీఆర్. మీరు ఎన్నికలు వచ్చినాయంటే ఎన్నికలకు ముందు 2-3 నెలల నుంచి ప్రజలు చిన్న చిన్న పిల్లల్ని తాగిపించుకుంటూ వాళ్ళని వ్యసనపరులుగా మారుస్తూ మీరు ఎన్నికలంతసేపు తాపుతారు, దినం పగలు రాత్రి దినమంతా తాపుతారు. ఎన్నికలు 2-3 నెలలు ఎన్నికలు చేసింది మీ తాపి వారికి వ్యసనపరుని చేస్తారు. ఆ తర్వాత వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు, ఎన్నో కుటుంబాలని నాశనం చేస్తున్నారు. వాళ్ళ ఉసురు కొట్టుకపోతుంది కేసీఆర్ మీకు, మీ కుటుంబానికి. ఎన్నో కుటుంబాలలో ఉన్నటువంటి యువతని ఈరోజు మద్యం బారిన పడేసి మద్యానికి బానిసలు చేస్తున్నాను మీరు. ఈరోజు మద్యం కేవలం ఒక మునుగోడులోనే గత 22 రోజుల నుంచి చూసుకుంటే ఇప్పటికే 126 కోట్ల మందుని మునుగోడు నియోజకవర్గంలో దాగిందని, ఇంకా ఎలక్షన్ వచ్చే వరకు 230 కోట్లకు దీన్ని అంత దాగేటటువంటి అవకాశం ఉందని పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఇది. అంటే ఇంతకు ఏం జరుగుతూ ఉంది? పోలీసుల వాహనాల్లో డబ్బును పంపించి విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఉన్నారు. పోలీసుల వాహనాల్లో ఈ విచ్చలవిడిగా డబ్బులు, విచ్చలవిడిగా మందు, మళ్ళీ బెదిరింపులకు ఇతర పార్టీల వాళ్ళు ఎవరైనా భారతీయ జనతా పార్టీలో గట్టిగా పనిచేస్తున్నారు, భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు గట్టిగా పనిచేస్తున్నారంటే వాళ్ళ ఇండ్ల మీదకి పోలీసులను పంపించడం, వాళ్ళని బెదిరించి కిడ్నాపులు చేయడానికి ప్రయత్నం చేయడం,
ఇంతకంటే సిగ్గుమాలినటువంటి పని ఇంకేమైనా ఉందా అని అడుగుతా ఉన్నా కేసీఆర్ని, కేసీఆర్ కొడుకుని, కేసీఆర్ అల్లుణ్ణి. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఘనఘనంగా మాట్లాడతారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సన్నాసులంతా నిజంగా సన్నాసులే